several other places, right? Have you examined 50% not all the labs will be all samples. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో 4 క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి శ్రీకాకుళం, నూజివీడు, ఆర్కే వ్యాలీ, అది ఇడుపులపాయ అండ్ ఒంగోలు. వీటికి గాను 2026-27 సంవత్సరము అకాడమిక్ ఇయర్లో మనకు అడ్మిషన్స్ కొరకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. 10th క్లాస్ ఈ సంవత్సరంలో 10th క్లాస్లో పాస్ అయిన స్టూడెంట్స్ సుమారు 44,104 మంది అప్లై చేసుకున్నారు. మనకి టోటల్గా 4,000 రెగ్యులర్ సీట్లు అండ్ ఇంకా 400 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోట కింద మొత్తం 4,400 సీట్లు ఉంటాయి. సో దీనికి కాను 44,104 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఒక సీటుకి 10 మంది దాకా పోటీ పడుతున్నారు. సో వీరిలో అప్లై చేసుకున్న వారిలో మనకి సుమారు 2,453 మంది స్పెషల్ కేటగిరీస్ కింద అప్లై చేసుకున్నారు. స్పెషల్ కేటగిరీస్ అంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పీపుల్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. సో వీరికి రేపటి నుంచి అంటే 5వ తారీఖు, 6వ తారీఖు మరియు 8వ తారీఖులో ఇక్కడ మనకు నూజివీడు క్యాంపస్లో సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నాము. సో అదేవిధంగా మనకి ఈ రిజల్ట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇవన్నీ రిజల్ట్స్ ఇప్పుడు అవన్నీ అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేస్తున్నాము. 12వ తారీఖు యాక్చువల్గా మనకు ప్రాస్పెక్టివ్లో పెట్టిన విధంగా 12వ తారీఖు మొదటి సెలెక్షన్ లిస్టు రిలీజ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సంవత్సరం వచ్చిన స్టూడెంట్స్కి ఏమవుతుంది, మనకి నూజివీడు క్యాంపస్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి నూజివీడు క్యాంపస్లోనే వారికి అకామిడేషను, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఈవెన్ వారికి కావాల్సిన యూనిఫామ్ కూడా మేము వచ్చిన మొదటి వారంలోనే వారికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాము. అదేవిధంగా వారికి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా మొదటి వారంలోనే ఇచ్చేదానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ఆర్కే వ్యాలీ క్యాంపస్లో మనము ఆర్కే వ్యాలీలో చేరిన ఫస్ట్ PUC 1లో చేరిన స్టూడెంట్స్కి, ఒంగోలులో PUC 1 చేరిన స్టూడెంట్స్కి కూడా ఇద్దరికి అక్కడ అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నాము. వారికి కావాల్సిన సదుపాయాలు కూడా అక్కడ మనకి ఆ క్యాంపస్ డైరెక్టర్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వారు కూడా దాంట్లో అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తారు. శ్రీకాకుళంకి సెలెక్ట్ అయిన స్టూడెంట్ కూడా PUC 1 స్టూడెంట్స్, వారికి శ్రీకాకుళంలోనే క్లాసెస్ జరుగుతాయి. అక్కడ కూడా ఏదైతే వాళ్ళకి అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కానీ రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఈ హాలిడేస్లోని వారికి అన్నీ కూడా తయారు చేశాము. వారు వచ్చే స్టూడెంట్స్ వారికి జూలై 1కి రిపోర్ట్ చేయమని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రాస్పెక్టివ్లో ఇన్ఫామ్ చేస్తున్నాం. వారు జూలై 1కి ఇక్కడికి వచ్చే కొందికి అన్ని మౌలిక సదుపాయాలు అన్ని సిద్ధం చేసి ఉంచబడతాయి. అసలు అదే జూలై 1 నుంచే క్లాసెస్ కూడా ఇమీడియట్లీ ఆ రోజుకి రిపోర్ట్ చేయమని చెప్పాము. రిపోర్ట్ చేసిన వెంటనే ఇంకా మనకి జూలై 2 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి.